రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో బాబు జగజీవనరావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బాబు జగజీవనరాం జాతీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, కేంద్ర మంత్రి, అసాధారణ ప్రతిభావంతుడైన వక్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కొండం రాజిరెడ్డి, తలారి నరసింహులు, మామిళ్ళ ఆంజనేయులు, కొప్పు రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా అవునండి ఫోటో తీసుకుంటా. బాబు జగజీవనరావు గారు భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి. దళిత అడుగు బలహీన వర్గాల పక్షపాతి. అతను ఉన్నంతకాలం అడుగు బలహీన వర్గాలు మరియు దళితుల కొరకు చేసినటువంటి రోజుల్లో కూడా అతను దళిత బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావుడు. నిజంగా అంబేద్కర్ తర్వాత గొప్ప మానవతావాది ఎవరంటే ఈ యొక్క బాబు జగజీవనరావు గారిని మనము చెప్పక తప్పదు. అటువంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తి. ఈ రోజుల్లో ఇక జగజీవనరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో జరగడం చాలా సంతోషం. బాబు జగజీవనరావు గారు చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. వారు ముఖ్యమంత్రిగా చేశారు, వారు ఉప ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారి ఆశయాలను గుర్తు చేసుకొని వారి బాటలో నడిచే విధంగా సమాజం కూడా ఉండాలి. ఎందుకంటే అంత గొప్ప మహనీయుని గుర్తు చేసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ఈ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవనరావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి దళితుల పట్ల ఆనాడు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినా మరి ఇలా జగజీవనరావు గారు వారు స్వతంత్ర సమరయోధుడిగా ముందుండి మరి బీహార్లో జరిగినటువంటి అల్లర్లను సైతం తుది ముట్టించి మరి వారు వినలేని సేవలు ఇలా భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని